కాశ్మీర్‌లో ప్రాంతీయ పార్టీలన్నీ ఏదో ఒక ఉగ్రవాద సంస్థలతో కలిసి ప్రయాణించేదే. అలాగే పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఐఎస్ఐతో సంబంధాలు నెరిపిన వాళ్ళు. తర్వాత కొంతమంది సంబంధాలు తెగతెంపులు చేసుకున్నారు భారత్ దెబ్బకి. ఆ తర్వాతన ఇప్పుడు పరిస్థితి మారింది. ఆర్టికల్ 370 తర్వాత మొదట భారతీయ భావజాలం వైపుకి పూర్తిగా వచ్చినటువంటిది ఫరూక్ అబ్దుల్లా, ఆయన కొడుకు ఒమర్ అబ్దుల్లా. ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆర్టికల్ 370ని అడ్డుపెట్టి దశాబ్దాల పాటు కాశ్మీర్‌ని దోచుకుతున్నటువంటి కుటుంబాల్లో ఒమర్ అబ్దుల్లా కుటుంబం కూడా ఒకటి. ఈ డబ్బుల్లో పాకిస్తాన్‌కి, ఐఎస్ఐకి తీవ్రవాదులకు పంపించింది కూడా బోలెడంత. ఇప్పుడు అవి పంపించట్లేదు, పంపించలేకపోతున్నారు. ఎందుకంటే అది కేంద్ర పాలిత ప్రాంతం కింద. కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన డబ్బులు ప్రతిదీ లెక్క ఉంటది. ఇదివరకైతే గనక మనం ఇంతని బడ్జెట్ పంపించేస్తాం, దానికి లెక్క చెప్పక్కర్లేదు. దాంతో ఇష్టరీతిగా దోచేసుకున్నారు. అక్కడ కాగ్ ఆడిట్ కూడా ఉండేది కాదక్కడ. దాన్ని అడ్డుపెట్టుకొని దోచుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బులు ఆపడం వల్ల అబ్దుల్లా అనేదన్నా చెయ్యాలనుకుంటున్నారు. లేకపోతే ఆర్టికల్ 370 ఎత్తివేతని సమర్థిస్తున్నందుకు చంపాలనుకున్నా గాని ఫరూక్ అబ్దుల్లా నిన్న కాశ్మీర్ డిప్యూటీ సీఎంతో కలిసి ఒక పెళ్లికి అటెండ్ అయిన సందర్భంలో కాల్చడానికి ప్రయత్నించాడు దుండగుడు. వెంటనే సెక్యూరిటీ పట్టుకోవడంతో ఇష్యూ కంట్రోల్ అయింది. బట్ వాడెవడు, ఎందుకు చేశాడన్నది తేలాలి. వాడు జమ్మూ వాసి అన్నటువంటిది అయితే తేలింది.